రైతులారా, మీ చెరువులో చేపలు ఎక్కువగా నీటి ఉపరితలానికి దగ్గరగా కనిపిస్తున్నాయా? చేపలు బలహీనంగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాయా? మొప్పలు ఎర్రగా లేదా తెల్లటి మచ్చలతో కనిపిస్తున్నాయా? అయితే ఇది సాధారణ విషయం కాదు. ఇది ఒక ప్రమాదకరమైన సమస్యకు సంకేతం కావచ్చు. దీన్నే గిల్ రాట్ లేదా బ్రాంకియోమైకోసిస్ అంటారు. గిల్ రాట్ అనేది చేపల గిల్స్ ను తీవ్రంగా దెబ్బతీసే ఒక ఫంగల్ వ్యాధి. ఇది ప్రధానంగా బ్రాంకియోమైసిస్ సంగ్యునిస్ మరియు డెమిగ్రాన్స్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా మంచినీటి చేపల్లో, ముఖ్యంగా నీటిలో అధిక సేంద్రియ వ్యర్థాలు ఉన్నప్పుడు మరియు నీటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఈ ఫంగస్ చేపల గిల్స్ కణజాలాన్ని దెబ్బతీసి వాటి శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ వ్యాధి వచ్చినప్పుడు చేపలు తరచుగా నీటి పైభాగానికి వచ్చి గాలి కోసం తప్పిస్తాయి. ఎందుకంటే మొప్పలు సరిగా పనిచేయవు. మొప్పలపై ఎరుపు లేదా తెల్లటి మచ్చలు లేదా రంగు మారిన భాగాలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మొప్పలు పూర్తిగా కుళ్ళిపోయినట్టుగా లేదా పాడైనట్టుగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిలో చేపలు నెమ్మదిగా కదులుతూ చెరువు మూలల్లో ఉండిపోవచ్చు. వ్యాధి తీవ్రంగా మారితే చెరువులో భారీ స్థాయిలో మోర్టాలిటీ కూడా సంభవించవచ్చు. అయితే ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే నీటిలో అధిక ఆర్గానిక్ వ్యర్థాలు, చెత్త, పేలవమైన నీటి నాణ్యత, అధిక స్టాకింగ్ డెన్సిటీ మరియు వేడి నీటి పరిస్థితులు. అంటే చెరువులో శుభ్రత లేకపోతే మరియు నీటిని సరిగా నిర్వహించకపోతే ఈ వ్యాధి వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. మరి ఈ సమస్య నివారించడానికి మొదటిగా నీటి నిర్వహణ చాలా ముఖ్యం. చెరువులో శుభ్రత పెంచాలి, ఏరేషన్ పెంచాలి మరియు చనిపోయిన చేపలను వెంటనే తొలగించాలి. అవసరమైతే చెరువులో క్విక్ లైమ్ లేదా కాపర్ సల్ఫేట్ వంటిని ఉపయోగించవచ్చు. అసలు వ్యాధి రాకుండా ఉండాలి అంటే వాటర్ టెస్టులు తప్పనిసరి. మరి మీ చెరువులో చేపలు ఎప్పుడైనా గాలి కోసం పైకొస్తున్నట్టు గమనించారా? మీరు వాటర్ టెస్టులు క్రమం తప్పకుండా చేస్తున్నారా అనేది కామెంట్ చేయండి. ఈ రీల్ ని వెంటనే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.